హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మీకు ప్లే స్టోర్‌లో ఇక్కడ మీకు నేను థంబ్‌నెయిల్‌లో చూపించినట్టు సింబల్ చూపించాను కదా! సో, దాన్నయితే ఎలా పోగొట్టాలో చెప్తా అనమాట. సో, ముందైతే అందరూ నా ఛానల్‌ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో, అది ఎలా పోగొట్టాలో నేనైతే చెప్తా అనమాట. దానికైతే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఏదో ఒక యాప్ అయితే ఇన్‌స్టాల్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే ప్రస్తుతానికి ఫేస్‌బుక్ యాప్ ఉంది చూడండి. సో, దాన్నైతే ఇన్‌స్టాల్ చేయడానికి ట్రై చేస్తా. బట్ నాకైతే అక్కడ ఇన్‌స్టాల్ అయితే అవ్వటం లేదు. దానికి రీజన్ ఏందంటే గాయ్స్ సో, నేనైతే చెప్తాను. ముందైతే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఒక యాప్ అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి. సో, ఈ యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే నాకిక్కడ సరే ఇక్కడైతే నన్నైతే సింబల్ అయితే వచ్చింది. ఈ సింబల్ రావడానికి గల కారణం కూడా చెప్తాననమాట. సో, ముందైతే అందరూ ఈ వీడియోనైతే క్లారిటీగా అయితే ఫుల్‌గా చూడండి. సో, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయబాకండి. స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదనమాట. నేనైతే ముందుగానే చెప్తున్నాను గైస్. సో, స్కిప్ అయితే చేయకుండా చూడండి. అండ్ దీనికి గల కారణం ఏందంటే గైస్ సో, మన స్ మొబైల్‌లో స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయి ఉంటదనమాట యాప్స్‌తో. సో, మీరు ఏం చేయాలంటే ఆ యాప్స్ అయినా డిలీట్ చేయండి. లేకపోతే మీ మొబైల్‌లో ఉన్న గ్యాలరీలో ఉన్న ఫోటోస్ ఆర్ వీడియోస్‌ని అయితే కొన్నిటినైతే డిలీట్ చేసేయాలి గైస్. సో, ఇక్కడ చూసుకుంటే నాకైతే సింబల్ వచ్చిందనమాట. అక్కడ కొన్ని యాప్స్‌ని అయితే అన్‌ఇన్‌స్టాల్ చేయమంటుంది. సో, నాకైతే ఈ యాప్స్ అయితే అవసరం అనుకుంటే అన్‌ఇన్‌స్టాల్ చేయబాకండి. మీకు ఆ యాప్స్ అవసరం లేదనుకుంటే అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి గైస్. సో, ప్రస్తుతానికైతే నాకు ఈ యాప్స్ అయితే యూజ్‌ఫుల్ అండ్ నేనైతే వీటిలో కొన్ని తీసేస్తాననమాట చూడండి. కొన్నైతే డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. మిగిలినటివైతే నేనైతే ఉంచుకుంటాను గైస్. అండ్ మిగిలినటివి ఎలా ఇప్పుడు ఈ ఎంబీకి సరిపోకపోతే మనం అన్‌ఇన్‌స్టాల్ చేయకపోతే మనకి యాప్ డౌన్‌లోడ్ కాదు కదా! అప్పుడు మనం ఏం చేయాలైతే మీ దగ్గర ఉన్న ఫోటోస్ కొన్ని అయితే ఓల్డ్ ఫోటోస్, వీడియోస్ కానీ, రికార్డింగ్స్, ఆడియోస్ ఏమన్నా ఉంటాయి కదా! సో, అవైతే మీకు అవసరం లేదనుకుంటే వాటినైతే ఫైల్స్ డౌ డిలీట్ అయితే ఇచ్చేసేయండి గైస్. సో, ఆ ఫైల్స్‌నైతే ఎలా డిలీట్ చేయాలో చెప్తానన్నమాట. దానికైతే మీరు మీ మొబైల్‌లో ఫైల్స్ అనే ఒక అప్లికేషన్ వాడుతూ ఉంటారనమాట. సో, దాన్నైతే ఓపెన్ చేసుకోండి గైస్. సో, ఇప్పుడు నేనైతే ఓపెన్ చేశాను చూడండి. సో, దాన్ని ఓపెన్ చేసి అక్కడైతే మీకు ఫోటోస్, వీడియోస్ అండ్ ఆడియోస్ ఏవైతే మీకు ఉంటాయో వేస్ట్‌వి అవైతే డిలీట్ చేసేయండన్నమాట. సో, ఇప్పుడైతే నేను డిలీట్ చేసేసాను కదా! ఇప్పుడు నేను వెళ్ళైతే ఒకసారి ఆ యాప్‌నైతే డౌన్‌లోడ్ చేస్తానన్నమాట ప్లే స్టోర్‌లో వెళ్ళి. సో, చూద్దాం డౌన్‌లోడ్ అవుతదో లేదో. సో, యాప్‌నైతే డౌన్‌లోడ్ చేశాను చూడండి. ఇన్‌స్టాలింగ్ అయితే అవుతుందన్నమాట. అండ్ అవుతుంది. సో, వెయిట్ చేద్దాం కాసేపైతే. సో, ఓకే. చూడండి గైస్ ఇక్కడ అప్పటిదైతే మనకైతే డౌన్‌లోడ్ అయిపోయిందనమాట. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను గైస్ ఈ వీడియోలో. సో, మీరు కూడా ఈ వీడియోనైతే నచ్చిందనుకుంటాను గైస్. మీరు కూడా ఈ విధంగా అన్‌ఇన్‌స్టాల్ చేసి ఆ సింబల్ అయితే పోగొట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. బై.